మొంతా తుఫాన్ నష్టాలపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటనలు చేశారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలపై విభాగాల వారీగా అంచనాలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. అరటి నష్టానికి హెక్టార్కు 35,000 రూపాయలు పరిహారం అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే భూముల రీసర్వే సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయని గుర్తించామన్నారు. డ్రైన్లలో ముంపుకు నీరు నిల్వ ఉండటం వల్ల పంటలకు నష్టం జరుగుతుందని చెప్పారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో డ్రైన్ల పూడిక తీయడానికి చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంత్రి తెలియజేశారు. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా DDRC మీటింగ్ జరుపుకున్నాం. ప్రధానమైనటువంటి శాఖల మీద డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. మొన్ననే మనకి ఇక్కడ మోందా తుఫాన్ వచ్చింది. తుఫాన్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా ఈ జిల్లాలో పనిచేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా పనిచేశారు. అందరికీ ప్రభుత్వం తరఫున అభినందనలు కూడా తెలియచేయడం జరిగింది. దాదాపుగా 12,500 మందికి 461 పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చాం. దీనివల్ల ప్రాణ నష్టం బాగా తగ్గింది. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పునరావాస కేంద్రం నుంచి వెళ్ళేటప్పుడే ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ 3,000 రూపాయలు, 25 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకు